అనుకున్నాం. సో ఆ లుక్ వైజ్ మనం కథ రాసుకునేటప్పుడే డిజైన్ చేయడం జరిగింది. దానికి ఆయనకు తగ్గట్టు మేక్ ఓవర్ కూడా ఆయన సైడ్ నుంచి వచ్చేసరికి ఇట్స్ లైక్ అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. మీ నెరేషన్లన్నీ చాలా సింపుల్ స్టోరీస్తో మంచి ఎంటర్టైనింగ్గా తీస్తుంటారు. చిరంజీవి గారికి హిస్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా కామన్ పీపుల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ మధ్య కొంచెం మిస్ అవుతుంది. సో ఈ ఫిలింలో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్కి అయితే డోకా లేదు సార్, అది మనది 90% అది ఉంటుంది. బట్ దాంతోపాటు చిరంజీవి గారిది ఫ్యాన్స్ కావాలనుకున్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ డ్రామా ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా అని. ఇట్స్ లైక్ అన్ని కుదిరినాయి. అనిల్ గారు యాక్చువల్లీ చిరంజీవి గారు వెంకటేష్ గారు మంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఒక పెద్ద ఈవెంట్లో ఎప్పుడెప్పుడు సినిమా చేస్తామని ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడే మీరు చెప్పారు ఆయన త్వరలో జాయిన్ అవుతున్నారని. ఆయన క్యామియోలా ఉండబోతుందా, ఒక లెంత్ నిడివితో ఉండబోతుందా ఆయన క్యారెక్టర్? ఇప్పుడు చెప్తే వెళ్ళి రాసేస్తావుగా మొత్తం. నేను 5% చెప్తా, నువ్వు సాయంత్రానికి 50% కథల్లేసి రాసేస్తావు. సాహు గారు అనిల్ గారు హాయ్. అనిల్ గారు హాయ్. నేను చెప్పనుగా. సాహు గారు అనిల్ గారు హాయ్. అనిల్ గారు హాయ్. సార్ అంటే ఒక ప్రొడ్యూసర్గా జర్నీ చేశాక చాలా షార్ట్ పీరియడ్లో బాలకృష్ణ గారిని ఇటు చిరంజీవి గారిని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు మీరు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? స్ట్రెస్ఫుల్గా ఉందా? చాలా ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి? ఏమండి ఒకటి చెప్పగలుగుతానండి, అనిల్ ఉండగా దిగులు దండగా. మీకు కూడా వచ్చినాయి డైలాగులు. మీకు కూడా అనిల్ గారు మీ మీద కూడా ప్రభావం చూపిస్తున్నారు. ఏది మీ మీద కూడా ప్రభావం చూపిస్తున్నారు అంటే నేను కొంచెం ఎక్కువ బతుకుతే తన కారణం ఈయనే, వేరే ఎవరు కాదు. అనిల్ గారు ఆల్ ది బెస్ట్. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నట్టు సాహు గారిని కూడా డైలాగులు చెప్పించే స్థితికి తీసుకొచ్చారు. ఎక్కడ ఎవరు మా రఘు గారు, ఆయన ఇంకా కొన్ని నిన్న 2-3 చెప్పారు మన బండ్ల గణేష్ గారి స్టైల్లో. ఇది ఇంకా గ్లిమ్సే బాసు, ఆగు తొందర పడకు అని చెప్పాను నేను. ఉన్నాయి లోపల చాలా ఉన్నాయి. భయ్య చిరంజీవి గారిని చూస్తే చాలా అల్ట్రా స్టైలిష్గా ఉన్నారు. మీకేమో మాస్ అంటే చాలా ఇష్టం. సో చిరంజీవి గారి లుక్ ఏమో చాలా క్లాస్గా ఉంది. ఇందులో మాస్ ఎంత, క్లాస్ ఎంత? అది